హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. నేనైతే ఫస్ట్ టైం బ్రెడ్ హల్వా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా కుదిరింది. నేను ఇప్పుడు ఎలా చేశానో ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నేను ఇక్కడైతే 9 బ్రెడ్స్ని తీసుకున్నాను. బ్రెడ్స్కి ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను అన్ని బ్రెడ్స్. ఈ బ్రెడ్ హల్వాని ఇంట్లోనే సింపుల్గా మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఇంకా నేను బ్రెడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకోవడానికి అన్నీ పక్కకు పెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఈ 3. నెక్స్ట్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గీ హీట్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కిస్మిస్ ఫ్రై చేసుకుంటే మనకి కిస్మిస్ మాడిపోకుండా నీట్గా ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసాను. ఈ బ్రెడ్ హల్వా అంటే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా నేను జీడిపప్పు, బాదం పప్పు పక్కకు పెట్టేసుకున్న తర్వాత కిస్మిస్ కూడా ఈ గీలోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. కిస్మిస్ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసి, ఆల్రెడీ గీ ఉంది కాబట్టి ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి ఇందులోకి కొన్ని బ్రెడ్స్ ముక్కలు మనకి సరిపడినన్ని ప్యాన్లోకి సరిపడే అన్నీ వేసుకొని మంచిగా 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి, క్రంచీగా. నాకైతే ఇవి ఫ్రై చేసుకోవడానికి చాలా ఎక్కువ టైమే పట్టింది. కిచెన్లో అంతసేపు ఉండాలంటే ఈ సమ్మర్కి అయితే చుక్కలు కనిపించాయి. ఇంకా ఇష్టమైన ఫుడ్ చేసుకోవడానికి ఎంత కష్టమైనా మనం చేయాలి కదా, అందుకే ఇంకా కష్టపడి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఎక్కువ ఆయిల్ తీసుకొని ఒకటేసారి అన్ని బ్రెడ్ పీసెస్ వేసి అలా ఫ్రై చేయలేదు. అలా వేసుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది బ్రెడ్ పీసెస్. అందుకని కొంచెం ఆయిల్ తీసుకొని సరిపడిన బ్రెడ్ పీసెస్ వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. అప్పుడైతే కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది, అందుకే అలా చేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ పీల్చేసిన బ్రెడ్ హల్వా టేస్ట్ బాగోదు. నేను 9 బ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పుకి 1 కప్పు వాటర్ పోసి బాయిల్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. బ్రౌన్ షుగర్ అండ్ షుగర్ చిప్స్ ఉంటే అవి కూడా వేసేసాను. అండ్ కలర్ కోసం కొంచెం సాఫ్రాన్ యాడ్ చేశాను. ఇది కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. మనకు అప్పుడు బ్రెడ్ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని ఈ షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటికి బ్రెడ్ ముక్కలన్నిటికి షుగర్ అంతా పట్టేలాగా 10 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత నేను కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను. ఇదైతే 10 రూపీస్ ప్యాకెట్ ఒక్కటి తీసుకున్నాను. నాకైతే ఇది సరిపోయింది. ఇదంతా కలుపుకొని మంచిగా కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. పీసెస్ కూడా మరీ మెత్తగా అయిపోతే అంతగా నచ్చదు మాకైతే. మీకు కావాలనుకుంటే మొత్తం మెత్తగా కలిపేసుకోవచ్చు. ఇదంతా పాలు కూడా ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను బాగుంటుందని. ఇంకా మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది టేస్టీగా. ఇదైతే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అంతే. ఇంకా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయచ్చు కదా. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసేసుకోండి. మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.